రేపే ఏరువాక పౌర్ణమి. ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే 7 జన్మల పాపాలు, దరిద్రం మొత్తం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. శరీరంలోని వ్యాధులన్నీ నశిస్తాయి. ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఒంటికి దివ్యశక్తి వస్తుంది. మరి ఎంతో శక్తివంతమైన ఏరువాక పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం వర్ష ఋతువులో జ్యేష్ఠమాసం శుద్ధ పౌర్ణమిని మన తెలుగువారు ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటారు. వ్యవసాయం మన భారతీయ సంస్కృతికి మూలస్తంభం లాంటిది. తొలకరి జల్లులు మొదలవ్వడంతో రైతులు ఆనందోత్సవాల మధ్య అరక దున్నడంతో పొలం పనులు మొదలు పెడతారు. దేశానికి రైతు వెన్నుముక లాంటివాడు. రోజూ మనం కడుపు నిండా అన్నం తింటున్నామంటే దాని వెనుక రైతు కష్టం చాలా ఉంది. అలాంటి రైతు పండుగ ఏరువాక పౌర్ణమి. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమని అర్థం. అంటే వ్యవసాయం మొదలు పెట్టడమని అర్థం. ఈరోజు ఎద్దులను, నాగలిని రైతులు పూజిస్తారు. పూర్వం నుండి ఒక సాంప్రదాయంగా రైతులు ఏరువాక పౌర్ణమిని ఒక పండుగలా జరుపుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. అలాగే ఈరోజు వీటిని పూజించి పొంగలి పెడతారు. ఆ తర్వాత రైతులందరూ ఎద్దులను పొలాలకు తోలుకుపోయి దుక్కి దున్నుతారు. బలరాముడు కూడా ఏరువాక పౌర్ణమిని ఆచరించినట్లు మన పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ రోజు వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ణి పూజిస్తారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ఇంద్రుణ్ణి పూజిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ రోజే రైతులు వ్యవసాయ పనులు ఆరంభిస్తూ భూమికి పూజ చేస్తారు. జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి లేదా ఏరువాక పూర్ణిమ అని అంటారు. పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం మన భారతీయుల సాంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తూ ఉంటాం. వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం. వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. పొలాల్లో మొదిదుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమ నాడు రైతులు ఉదయాన్నే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులను పూసి గజ్జెలు, గంటలతో అలంకరిస్తారు. ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్షాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎద్దులకు రంగులు, రకరకాల బట్టలతో అలంకరించి డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు. ఎద్దులు అంటురోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు. నాగలిని సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. ఔషధులకు, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. అదేవిధంగా జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు పూజలు కూడా చేస్తారు. అత్యంత విశేషమైన ఈ పౌర్ణమి రోజు మర్రి చెట్టుకు 5 సార్లు దారం చుట్టి ప్రదక్షిణాలు చేస్తారు. అంతేకాదు మర్రి చెట్టుకు పాలు కూడా పోస్తారు. దీనినే వటసావిత్రి వ్రతం అంటారు. ఎవరైతే జూన్ నెలలో వచ్చే పౌర్ణమి రోజు ఇలా చేస్తారో వారికి మాంగళ్య భాగ్యంతో పాటు వారి వంశం మర్రి ఊడల వలె శాఖలుగా విస్తరిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఏరువాక పౌర్ణమి రోజు ఇలా మర్రి చెట్టును పూజించడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మర్రి చెట్టుపై త్రిమూర్తులు నివసిస్తారు. అందుకే ఈ మర్రి చెట్టును త్రిమూర్తుల వృక్షమని కూడా అంటారు. మర్రి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం దక్కుతుంది.
వటసావిత్రి వ్రతం ఆచరించి సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను ఈ చెట్టు కిందే కాపాడుకుందట. అందువల్లే మాంగళ్య భాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఈ రోజు ఆచరిస్తారు. ఈ రోజు ఆడవారు వటసావిత్రి వ్రతం చేస్తే వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుంది. ఈ రోజు ఆడవారు మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి పూజించడం ఎంతో మంచిది. ఈ రోజు మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి ముందుగా మర్రి చెట్టుకు నమస్కరించాలి. తరువాత మర్రి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. అలానే మర్రి చెట్టు దగ్గర కాస్త పసుపు, కుంకుమ సమర్పించాలి. ఆ తర్వాత మర్రి చెట్టుకు దారాలు చుట్టాలి. ఆడవాళ్ళు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దారం, పసుపు రంగు దారం తీసుకొని వెళ్ళాలి. మర్రి చెట్టుకు నమస్కారం చేసి ఒక ఎరుపు దారం, ఒక పసుపు దారం చెట్టుకు చుట్టాలి. 5 సార్లు దారం చుట్టాలి. ఇలా చుట్టాక మర్రి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తూ ఓం వటసావిత్రియై నమః అని జపించుకోవాలి. ఆ తర్వాత మర్రి చెట్టుకు హారతివ్వాలి. తర్వాత 5గురు ముత్తైదువులకు మర్రి చెట్టు దగ్గర తాంబూల వాయనం ఇవ్వాలి. అంటే పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, జాకెట్ ముక్క ఇవి తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు 5గురికి వాయనమివ్వాలి. ఇలా చేస్తే విశేషంగా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. దీర్ఘ సుమంగళితత్వం పొందుతారు. అయితే ఈరోజు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళలేని వారు ఎవరైనా సరే ఈ వ్రత ఫలితం పొందాలంటే మీ ఇంట్లోనే పూజా మందిరంలో ఒక తమలపాకులో పసుపు ముద్దను ఉంచండి. ఆ పసుపు ముద్దను సాక్షాత్తు అమ్మవారి స్వరూపం మర్రి చెట్టు స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి. ఆ మర్రి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి. ఆ పసుపు ముద్దని వటవృక్షంగా భావిస్తూ ఓం వట సావిత్రియై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఆ పసుపు ముద్దకు అక్షింతలతో పూజ చేయాలి. ఆ పసుపు ముద్దకు హారతి ఇవ్వండి. మీకు వీలైతే మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి పూజించండి. వీలు కాకపోతే ఇంట్లోని పసుపు ముద్దకు ఈ మంత్రం చదువుకుంటూ అక్షింతలతో పూజ చేసి హారతి ఇవ్వండి. ఈరోజు ఇలా చేస్తే వటసావిత్రి వ్రతం చేసిన ఫలితం 100% మీకు కలుగుతుంది. అలాగే ఈరోజు రైతులు దుక్కి దున్నుతున్నప్పుడు విష్ణు భగవాను మనసులో ధ్యానిస్తూ దుక్కి దున్నడం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అమావాస్య, పౌర్ణమి, శూన్యతిథులు కాబట్టి ఈరోజు చేసే ఏ పనులైనా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు జపించే ఏ మంత్రానికైనా అధిక రెట్ల ఫలితం ఉంటుంది. ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు ముగించుకొని లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈ రోజు పెరుగును లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంలా తీసుకుంటే ఇంట్లో ధనవర్షం కురిసేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఇంట్లో అన్ని ఇబ్బందులు తొలగించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఇలాంటి శక్తివంతమైన రోజు ఎవరైతే ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని చదువుతారో అలాంటి వారి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక అత్యంత పవిత్రమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఒక మర్రి ఆకును వేసుకొని స్నానం చేయడం వలన జన్మల పాపాలు, దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. మీ ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ నశిస్తాయి. అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలాంటి విశేషమైన రోజు ఎవరైనా సరే మాంసాహారం అంటే మాంసం కూరను ఇంట్లో అస్సలు వండకూడదు, తినకూడదు. ఈరోజు మాంసాహారం తెలియక తింటే ఇంట్లో పరమదరిద్రాన్ని కలిగిస్తుంది. ఏరువాక పౌర్ణమిని మనందరి పండుగగా భావిద్దాం. ఈ సంవత్సరం రైతులకు పంటలు బాగా పండి వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలని కోరుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతత్
క్లేశనాశాయ గోవిందాయ నమో నమః.